రూపాయలతో 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్‌స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం 3 రూపాయలకే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. వంట నూనెల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ధరల నియంత్రణ, కల్తీని నిరోధించేందుకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జిల్లాలోని నూనెల దుకాణాల్లో సోదాలు జరిపారు. ఉమ్మడి జిల్లా విజిలెన్స్ ఎస్పీ KSSSV సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు మంగళవారం జిల్లాలోని 3 హోల్సేల్, 2 రిటైల్, కాకినాడ జిల్లాలోని 2 హోల్సేల్, 1 రిటైల్ నూనె దుకాణాల్లో తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా పలు ఉల్లంఘనలను గుర్తించి 9 కేసులు నమోదు చేశారు. MRP కన్నా ఎక్కువ ధరలకు నూనెలు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా దుకాణదారులపై చర్యలు తప్పవని ఎస్పీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. అధిక ధరలకు నూనెలు విక్రయిస్తే 8008203261 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ అధికారులు తాతారావు, నాగవెంకట్రాజు, విజయ్ కుమార్, నవీన్ కుమార్, ఫుడ్ సేఫ్టీ అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారులు మరియు లీగల్ మెట్రాలజీ అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల ప్రజలను భయభ్రాంతులు గురిచేస్తున్న చిరుతపులి అటవీశాఖ కెమెరా కళ్ల నుంచి తప్పించుకుంది. మొన్న అటవీశాఖ అధికారుల కెమెరా ట్రాప్కు చిక్కిన చిరుత జాడ మంగళవారం తమ కెమెరాల్లో కనిపించలేదని అటవీశాఖ అధికారి ఎస్ భరణి తెలియజేశారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో దివాన చెరువు అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న హైవేను దాటినట్లు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని హైవేపై ప్రయాణించే వాహనదారులు, లాలా చెరువు, ఆటోనగర్ ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. చిరుతపులను బంధించేందుకు ప్రత్యేక బృందాలను, అదనపు బోన్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రోజులు గడుస్తున్నా చిరుతపుల్ని బంధించలేకపోవడంతో రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతపుల్ని బంధించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు, అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు పడాల వీరభద్రరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పడాలను తొలుత రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో కాకినాడకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ప్రాచుర్యం కోసం, గోదావరి గట్టున అల్లూరి కాంస్య విగ్రహ ప్రతిష్టాపన కోసం పడాల వీరభద్రరావు విశేషంగా కృషి చేశారు. గోరక్షణపేటలోని స్వగృహంలో ఉంచిన పడాల భౌతికాయాన్ని ప్రముఖ మానసిక వైద్యులు కరి రామారెడ్డి, పలువురు పాత్రికేయులు, దేవాంగ సంఘం నాయకులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. బుధవారం స్థానిక ఇనిసుపేట కైలాసభూమిలో పడాల వీరభద్రరావు అంత్యక్రియలు జరిగాయి. 3 రూపాయలతో 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్‌స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం 3 రూపాయలకే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. నమస్కారం, మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు, ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. భీమడోలు మండల వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు, ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఉంటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. భువనేశ్వర్లో ప్రధాని మోదీ ప్రారంభించిన ఆవాస్ యోజన 2.0 పథకం, భీమవరం నుంచి లైవ్ ను వీక్షించిన కేంద్ర సహాయ మంత్రి వర్మ, కలెక్టర్ నాగరాణి. కాకినాడలోని ఖర్జూర గణపతి ఆధ్వర్యంలో ఘనంగా సరస్వతి పూజ, విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు. భారతదేశాన్ని ప్రధాని మోదీ ప్రపంచ దేశాల మధ్య అగ్రస్థానంలో నిలిపారని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. భారతదేశాన్ని ప్రధాని మోదీ ప్రపంచ దేశాల మధ్య అగ్రస్థానంలో నిలిపారని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. బీజేపీ జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో భీమవరంలో నరసాపురం పార్లమెంట్ కార్యాలయంలో ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలను బీజేపీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ ఆధ్వర్యంలో
ఘనంగా నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలను స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ మిలిటరీ అధికారులను, ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న దండి జ్యోతికను సన్మానించినట్టు తెలిపారు. మోదీ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మోదీ నాయకత్వంలో అనేక పథకాలను ప్రవేశపెట్టారని వాటిని అన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు. అనంతరం నాని తాతాజీ మాట్లాడుతూ అవిశ్రాంతమైన కృషి, పట్టుదల, దూరదృష్టి దేశ ప్రజల జీవితాల్లో పలు మార్పులు తీసుకొచ్చారని అన్నారు. అలాగే క్రీడల్లో రాణిస్తున్న జ్యోతికకు కేంద్ర సహాయ మంత్రి వర్మ 20,000 రూపాయల ప్రోత్సాహక నగదును అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాయిత సురేంద్ర, అరసవల్లి సుబ్రహ్మణ్యం, కోమటి రవికుమార్, అడబాల శివ, మొహిద్దీన్ రాజ్, గోవర్ధన్, అడ్డగర్ల ప్రభాకర్ గాంధీ, ఐనంపూడి శ్రీదేవి, లంక లక్ష్మి, రమాదేవి, బబ్బిలిశెట్టి ప్రసాద్, అరసవల్లి మణికంఠ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. భారత ప్రధానమంత్రి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్ర రాజ్యాల సరసన నిలబెట్టినటువంటి దిశాలి భారతదేశ ప్రజల యొక్క అందరికీ అభిమాన నాయకుడైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు ఈవేళ దేశమంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు నర్సాపురం పార్లమెంటు కార్యాలయంలో పెద్ద ఎత్తున జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీ నాని తాతాజీ గారు, యువమోర్చా అధ్యక్షుడు వినోద్ కుమార్ వర్మ, పట్టణ బీజేపీ అధ్యక్షుడు భీమవరం శ్రీ సురేంద్ర గారు, ఇతర జిల్లా నాయకులు పెద్దల నాయకత్వంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. సాధారణంగా మనందరికీ కూడా తెలుసు, జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున విలాసంగా జరుపుకునేటువంటి పరిస్థితుల నుండి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం ఏదైతే ఉందో పార్టీ పిలుపు ఏ విధంగా ఇస్తుందంటే కేవలం సేవా కార్యక్రమాల ద్వారా, అది ఒక రోజు కాదు, చాలా రోజుల పాటు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చెయ్యాలి అనేటువంటి పిలుపుని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇస్తూ, అందులో భాగంగా ఈవేళ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఏదైతే దత్తత కార్యక్రమం ఉన్నదో స్వచ్ఛ భారత్, ఈ దేశంలో చెత్త రహిత భారతదేశంగా తయారు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయన మదిలో వచ్చినాడు. 2014 ఆగస్టు 15 నాడు ఎర్రకోట మీద ప్రకటించినప్పటి నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రాలకు కానీ విద్యా సంస్థలకు కానీ అన్ని చోట్ల స్వచ్ఛ భారత్ కోసం నిధులు కేటాయిస్తూ, వాహనాలు కేటాయిస్తూ ముందుకు తీసుకున్నటువంటి వ్యక్తి. అందుకని ఇవాళ ఉదయం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ఆయన పుట్టినరోజు వేడుకల్ని పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా కూటమి నాయకులు కూడా కలిపి వేళ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా అనేక కార్యక్రమాలు, ఏదైతే మిలిటరీలో పనిచేసినటువంటి మిలిటరీ సైనికుల్ని అభినందించడం, సన్మానించడం, అదేవిధంగా పెద్ద ఎత్తున యువమోర్చా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్ వర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ నాయుడు, అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు గోవర్ధన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు 100 మంది మెగా బ్లడ్ బ్యాంక్ శిబిరాన్ని ఇక్కడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఈ దేశంలో పేద ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో, ఏదైతే ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, ఆత్మనిర్భర్ భారత్ కానివ్వండి, ఒక ముద్రా యోజన కానివ్వండి, ఏదైనా జన్ధన్ యోజన కానివ్వండి, ఇటువంటి పథకాలు సామాన్యులకు చేరువయ్యేటువంటి పథకాలను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా మేమంతా కూడా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం.
భీమవరంలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన వేడుకలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ జన్మదిన వేడుకలకి పెద్దలు కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేయడం జరిగింది. ప్రధానంగా నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన వేడుకల్ని 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు, వివిధ సేవా కార్యక్రమాలతో చేయాలనేటువంటి తలంపుతో పార్టీ నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ భీమవరం పార్టీ ఆఫీసులో మెగా రక్తదాన శిబిరాన్ని, అలాగే ఒలింపిక్ లో పాల్గొన్నటువంటి ఒక క్రీడాకారిణి దండి జ్యోతి గారికి సన్మానము మరియు ఆర్థిక సహాయం కేంద్ర మంత్రివర్యుల చేతి మీదుగా ఇవాళ చేయడం జరిగింది. అలాగే వివిధ కార్యక్రమాలు ఇవాళ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతా ఉన్నది. నరేంద్ర మోడీ గారి గురించి మన అందరికీ తెలుసు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఇవాళ ప్రపంచ నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి. ఆయనకున్నటువంటి పట్టుదల, కృషి, ఆయనకున్నటువంటి నిస్వార్థం కారణంగా ఇవాళ వారు భారత ప్రధానిగా ఉన్న సమయంలో భారతదేశం ప్రపంచ దేశాలలో అగ్రగామి దేశంగా రూపొందేటువంటి ఈ యొక్క ప్రయాణం జరుగుతా ఉన్నది. ఇవాళ మంత్రిగా శ్రీనివాస్ వర్మ గారిని ఈ జిల్లాకు పంపించడం అనేటువంటిది కూడా నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం. ఎందుకంటే ఒక పట్టుదల ఉన్నటువంటి కార్యకర్తని ఇవాళ ఈ జిల్లాకు పంపించడం ద్వారా ఈ జిల్లా అభివృద్ధికి వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారని మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే శ్రీనివాస్ వర్మ గారు అనేకమైనటువంటి సమస్యల మీద స్పందిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని చేయబోతా ఉన్నారు. కాబట్టి మోడీ గారి పశ్చిమ గోదావరి జిల్లా ఇచ్చినటువంటి గిఫ్ట్ ని కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తూ, స్వీకరిస్తూ వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలిపేందుకు మరియు భారతదేశాన్ని ఉన్నతమైన స్థానంలో నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న మన నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సందర్భంగా మెగా బ్లడ్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేసాం. అలాగే దండి జ్యోతి గారిని, ఆవిడకి ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ సత్కరించారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారి చేతుల మీదుగా. అలాగే రిటైర్డ్ ఆర్మీలో రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఇక్కడ సత్కరించారు. అలాగే ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమం అంతా మన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు చేతుల మీదుగా జరుగుతుంది. థ్యాంక్ యూ. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో వినాయక చవితిని పురస్కరించుకుని గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో ఉప ఆలయంగా ఉన్న శ్రీ గణపతి స్వామివారికి వినాయక చవితి పురస్కరించుకుని నిర్వహించిన గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ గణపతి ఉత్సవాలు పురస్కరించుకుని గత 9 రోజులుగా నిర్వహించిన గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ నేతృత్వంలో జరిగిన ఈ పూర్ణాహుతి కార్యక్రమం గత 9 రోజులుగా ఈ హోమంలో పాల్గొన్న వారి చేత నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవీ విజయభాస్కర్, చైర్మన్ గ్రంథి బాబ్జీలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో గణపతి నవరాత్రులు 9 రోజులు చాలా దిగ్విజయంగా జరిగాయి. ఆఖరి రోజు అయినటువంటి ఈ రోజుని హోమంలో పాల్గొనడం చైర్మన్ గారిని అదృష్టంగా భావిస్తున్నాను. ఈ 9 రోజులు ఇంత దిగ్విజయంగా జరిపించినటువంటి మా పురోహితులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియపరుచుకుంటూ, రేపు 3వ తారీఖు నుంచి నవరాత్రులు 9 రోజులు కూడా దిగ్విజయంగా జరగాలని, అమ్మవారి ఆశీస్సులతో సక్సెస్ చేయాలని చెప్పేసి మాకు ఉన్నటువంటి అధికారాలు కాదు కానీ ఆర్డర్ మా శాసనసభ్యుల వారి కోరిక మేరకు
దిగ్విజయంగా జరిపిస్తామని చెప్పేసి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని క్షేమంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కొన్ని కోరికలన్నీ నెరవేరాలని చెప్పి కోరుకుంటూ సెలవు. బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మాకు ఒక ఉపాలయంగా అత్యంత ముఖ్యమైన ఆలయంగా ఉన్నటువంటి శ్రీ గణపతి స్వామివారికి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ రోజు నుంచి ప్రారంభమైన గణపతి నవరాత్రుల కార్యక్రమాలు 16వ తేదీ ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా మా ఆలయ అర్చకులైనటువంటి సన్నిధిరాజ్ విజయ్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం ప్రతిరోజు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఎవరైతే పాల్గొని ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమం ఇప్పుడే మా ఆలయ చైర్మన్ ఉన్నటువంటి శ్రీ గ్రంథి బాబ్జీ గారి నేతృత్వంలో పూర్తిగా చేయడం జరిగింది. గణపతి నవరాత్రులు ఎవరైతే చేసుకున్నారో వారందరికీ కూడా మా ఆలయం తరపున అన్నప్రసాద వితరణ మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలోనూ కూడా వచ్చే 3వ తేదీ నుంచి కూడా ఇక్కడ నవరాత్రుల అమ్మవారి యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు మేము ప్రారంభించి ఉన్నాం. ఆ యొక్క కార్యక్రమాలకు గాను మాకు స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ వనమాడి కొండబాబు గారు పలు రకాలైన సూచనలు ఆదేశాలు ఇచ్చిన పిదప ఆ యొక్క ఆదేశాలను మేము పూర్తిగా పరిగణలోకి తీసుకుని భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా రాబోయే ఉత్సవాలు కూడా అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్, హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. ఏలూరు జిల్లా వేముడోలు మండలం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వేముడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏలూరు జిల్లా వేముడోలు మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వేముడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గుండుగొలను గ్రామంలో నిర్వహించిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఉంటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు హాజరయ్యారు. వీరితో పాటు జడ్పీసీఈఓ సుబ్బారావు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గుండుగొలను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు ప్రజలతో స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు సందర్శించారు. జడ్పీసీఈఓ సుబ్బారావు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం పనితీరు గురించి ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. విడివిడిగా మీరు ఇచ్చిన రోజున దాని ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి వర్మీ కంపోస్ట్ తయారు చేసి దాన్ని ప్రజలకి అంటే రైతులందరికీ కూడా మన భూమిని సారవంతం చేసుకునే విధంగా తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఇస్తే మళ్ళీ వాటి నుంచి ఆరోగ్యకరమైన మనకి మంచి పంటలు వస్తాయి. మనకి సేంద్రియ వ్యవసాయం చేయడానికి ఈ వర్మీ కంపోస్ట్ ఉపయోగపడుతుంది. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మనకి పంచాయతీరాజ్ అలాగే రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఆయన కూడా గ్రామాల స్వరాజ్యాన్ని గ్రామాల అభివృద్ధి చెందే విధంగా చేయడానికి ఆయన కంకణం కట్టుకుని, ఎందుకంటే రాబోయే కాలంలో మన పంచాయతీలన్నీ కూడా ఆర్థికంగా బలపడి ఆర్థికంగా స్వయంగానే పరిపాలించుకునే విధంగా ఒక ప్రణాళిక రాబోతుంది. గతంలో 14 నుంచి 19 వరకు కూడా ఈ సాలిడ్ మేనేజ్మెంట్ జరిగింది. అలాగే ఇక్కడ చెత్తను కూడా ఇక్కడ తీసుకొచ్చి రావడం జరిగింది. ఏదైతే 19 నుంచి 24 గత ప్రభుత్వంలో ఈ అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి దగ్గరలో ఉన్న కాలువల్లోనో రోడ్ల మీద రకరకాలుగా పాడేయడం, అలాగే దానివల్ల ప్రజలు అనేక అనారోగ్యాలకు గురవడం ఈ అన్నింటినీ కూడా మనం చూసాం. అదే దానికి తగ్గట్టుగా మీరందరికీ ప్రణాళిక ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇందులో ప్రతి సెక్టార్ ను కూడా ఇన్వాల్వ్ చేయాలని ఎంపీడీఓ మేడం గారికి చెప్తున్నాను. నేను 4 గంటల నుంచి 6 వరకు రాజకీయ నాయకులైనా అధికారులైనా డోకా గ్రూపులు కానీ అన్నింటినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి మీరు అక్కడ ఏ వార్డుగా వార్డు డివైడ్ చేసి దాంట్లో ఒక పోటీ తత్వాన్ని అంటే పరిశుభ్రంగా ఉంచే విధంగా ఏ వార్డు బాగుందో చెప్పి వాళ్ళకి ఏదో ఒకటి మన ప్రైజ్ మనీ రూపంలో కూడా వాళ్ళకి సెలెక్ట్ చేసి పలానా వార్డు బాగుందని డిసైడ్ చేస్తే అందరినీ కూడా భాగస్వాములు చేయండి. అందరి పని ఇది ఏ ఒక్కరితో కాదు, ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజలను అందరినీ కూడా ఇందులో మమేకం చేసి ప్రజల ద్వారానే గ్రామాలను అభివృద్ధి పరిచే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుంది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా
దీనికి మీ అందరికీ కూడా తోడుగా ఉండి మీ కష్టాల్లో నిలబడే విధంగా అందరూ కూడా ఉంటారు. ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ఈ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఇక్కడ అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్, హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రధాని మోదీ ఆవాస్ యోజన 2.0 పథకాన్ని మంగళవారం ప్రారంభించారు. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రధాని మోదీ ఆవాస్ యోజన 2.0 పథకాన్ని మంగళవారం ప్రారంభించారు. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో పట్టణ ప్రాంత ప్రజల కోసం PMAY అర్బన్, గ్రామీణ ప్రాంతాల కోసం PMAY గ్రామీణ్ పథకాలను ప్రవేశపెట్టారు. లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేశారు. భువనేశ్వర్లో అత్యంత వేడుకగా జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, కలెక్టర్ చదలవాడ నాగరాణి, జేసీ టి రాహుల్ కుమార్ రెడ్డి, DRO జె ఉదయభాస్కర్ రావు, హౌసింగ్ ఇన్ఛార్జ్ PD పిచ్చయ్య, మెప్మా, జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు నార్ని దాదాజీ, బీజేపీ నాయకులు కోమటి రవికుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్, హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. ఏలూరు జిల్లా భీమడోలు ప్రసిద్ధ శ్రీ మన్మహ గణపతి వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామివారి నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. ఏలూరు జిల్లా భీమడోలు ప్రసిద్ధ శ్రీ హనుమ గణపతి వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామివారి నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. నిమజ్జనోత్సవంలో భాగంగా స్వామిని బంగారు వర్ణంలో అలంకరించి గ్రామ పురవీధుల్లో ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. మేళతాళాలు, డీజే వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, బాణాసంచా కాల్పుల మధ్య స్వామివారి ఊరేగింపు జరిగింది. ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేకత కలిగిన భీమడోలు శ్రీ మన్మహ గణపతి నవరాత్రి వేడుకలు 60వ సంవత్సరం వైభవంగా జరిగాయని, ఉత్సవమూర్తికి సైతం శాశ్వత నగలు కలిగి ఉండడం, స్వామిని రోజుకొక వర్ణంలో అలంకరించడం ఈ ఆలయంలో ప్రత్యేకత అని ఆలయ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ, గ్రామస్తులు పాల్గొన్నారు. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్, హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. కడప జిల్లాలో పులివెందుల్లోని వైద్య విద్యా కళాశాలను విద్యార్థులకు దూరం చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పెద్ద తప్పని SFA జిల్లా నాయకులు అన్నారు.
కడప జిల్లాలో పులివెందులోని వైద్య విద్యా కళాశాలను విద్యార్థులకు దూరం చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పెద్ద తప్పని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి, జిల్లా ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యను హక్కుగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. తన బాధ్యతను మరచి ప్రైవేటుకు వైద్య విద్య పట్టం కట్టడం దుర్మార్గమన్నారు. కేంద్రంతో సంప్రదించి 5 కళాశాలలకు అనుమతులు తీసుకురావాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రజెంట్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే పులివెందులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 50 సీట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పులివెందులో ఉన్నటువంటి విద్యార్థులకు అన్యాయంగా ఈరోజు దుర్మార్గంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్ఎంసీకి లేఖ రావడం చాలా దుర్మార్గమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే మెడికల్ విద్యార్థులు లక్షలాది వేలాది రూపాయలుగా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని ఈరోజు డాక్టర్లు కావాల్సిన కోరికను ఈరోజు నిరాశ చేసినటువంటి ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. ఇలాంటి రాబో రోజుల్లో వైద్యకు సంబంధించి విద్యార్థులు ఏ విధంగా ముందుకు రావడానికి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ఎన్ఎంసీకి రాసినటువంటి లేఖను విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాము. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. ఏపీ రాజకీయాల్లో బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెళ్లి సంచలనాలను సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో వైసీపీ నేతలపై పలు ఆరోపణలు వచ్చాయి. ఏపీ రాజకీయాల్లో బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో వైసీపీ నేతలపై పలు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసుపై మాజీ మంత్రి పేతల సుజాత, వైసీపీ నేతలు మాజీ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సుజాత మీడియాతో మాట్లాడుతూ బాలీవుడ్ నటి జత్వాని కేసులో భయంతోనే నీలి మీడియా తప్పుడు రాతలు రాస్తోందని ఆరోపించారు. నీలి మీడియాలో మహిళలను కించపరుస్తూ తప్పుగా రాయడాన్ని తీవ్రంగా ఖండించారు. జత్వాని కేసు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని, నీలి మీడియా మాత్రం దోషులను కాపాడేందుకు తప్పుడు రాతలు రాస్తోందని పేతల సుజాత ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆ మహిళకు మద్దతు పెరుగుతుంటే ఈ బ్లూ మీడియా సాక్షి పత్రికలో మాత్రం చాలా దారుణంగా ఎవరైతే ఈ దోషులు ఉన్నారో ఆ దోషులని రక్షించేందుకు జగన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క పత్రికలో తప్పుడు కథనాలు రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళ పత్రికలో అంత ఘోరంగా రాయటానికి భారతీరెడ్డి గారు మీకు సిగ్గు అనిపించట్లేదా? మీరు మహిళే కదా? ఇదెంత దారుణమండి, ఇదెంత నీచమండి, ఇదెంత అమానుషమండి. ఎంత కుట్రపూరితంగా ఆ మహిళను బదనాం చేయాలని, ఆమెనే కాదు మహిళలందరినీ బదనాం చేసే విధంగా ఒక మహిళగా ఉండి మీరు ఇలా సాక్షి పత్రికలో రాయిపించడం అనేది అసలు ఎంత మీ యొక్క దిగజారుడుతనానికి నిదర్శనంగా నేను భావిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్క్రిప్ట్తో, వాళ్ళ టీం వైసీపీ స్క్రిప్ట్తో జత్వాని మీద అన్యాయంగా కేసులు పెట్టి ముంబై వెళ్ళి బలవంతంగా ఆమెను వేధించడమే కాకుండా ఆమెను తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి ఎంత చిత్రహింసలు గురి చేశారో. పాపం ఆ పెద్ద వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకి గురి చేశారో. ఆ బాధలు అవన్నీ కూడా రికార్డ్ చేసి ఆమె చెప్తే నిజంగా ఎవరికైనా సరే మహిళా లోకం ఎంతగా రగిలిపోతున్నారంటే, ఇంత దారుణంగా వైసీపీ గవర్నమెంట్లో మహిళలపై ఇంత అన్యాయం జరిగిందా అనేసి ప్రజలందరూ కూడా ముక్కుపైన వేలు వేసుకున్నటువంటి పరిస్థితి, అంతగా బాధపడుతున్నారు. మా దగ్గరికి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఇష్యూని కూడా టేకప్ చేస్తాం. అదేవిధంగా డీసీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినటువంటి ప్రతిదీ కూడా మేము డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. మహిళలు అందుకే ఈ రోజున ప్రతి మహిళ కూడా మా చంద్రన్న వచ్చారు, మాకొక ధైర్యం వచ్చింది, మాకొక భరోసా కల్పించారు.
అనేసి ఈ రోజున ప్రతిదీ కూడా ధైర్యంగా చెప్పడానికి వస్తున్నారు కొంతమంది పోలీసుల వాళ్ళ వల్ల. సో ఆమె కంప్లైంట్ ఆధారంగా చర్యలు తీసుకోవటం జరిగింది. డెఫినెట్గా ఏ మహిళ కంప్లైంట్ ఇచ్చినా కూడా మేము అవన్నీ కూడా విచారించి ఈ ప్రభుత్వంలో మహిళలకి న్యాయం చేస్తాం, న్యాయం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో మహిళలకు అనేసి తెలియజేస్తున్నాం. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులకు ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి కలెక్టర్ షణ్మోహన్, డిఆర్ఓటి తిప్పేనాయక్, డిఆర్డీఏపీడీ కె శ్రీరమణి, సిపిఓపి త్రినాథ్, జడ్పీ సీఈఓపి నారాయణ మూర్తితో కలిసి హాజరై ప్రజల నుంచి వినతులు సేకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై త్వరితగతిన సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కరించిన అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 28న అర్జీల పరిష్కారంపై సమీక్ష ఉంటుందని అన్నారు. ఈ సమీక్షలో అధికారులు పూర్తి సమాచారంతో రావాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. కాకినాడ పెద్ద మార్కెట్ ఉల్లింకల వారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక యోజన సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ పెద్ద మార్కెట్ ఉల్లింకల వారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక యోజన సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థులతో సామూహిక సరస్వతి పూజ నిర్వహించారు. 18 అడుగుల ఎండు ఖర్జూర గణపతి విగ్రహం కొలువై ఉన్న ఉత్సవ పందిరంలో అర్చక స్వాములు విద్యార్థుల చేత సరస్వతి పూజను శాస్త్రోక్తంగా జరిపించారు. విద్యార్థులకు పూజా సామాగ్రితో పాటుగా నోట్ పుస్తకాలను శ్రీ వరసిద్ధి వినాయక యోజన సంఘం అందజేసింది. ఈ కార్యక్రమ నిర్వహణకు టేకుమూడి తేజ మిత్ర బృందం సహకరించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు, విగ్రహ రూపశిల్పి టేకుమూడి పెద్దబాబు మాట్లాడుతూ గణపతి నవరాత్రుల నిర్వహణకు అందరూ సహకరించాలని కోరారు. సరస్వతి పూజ నిర్వహణకు సహకరించిన తన కుమారుడు టేకుమూడి తేజ మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. పందిరిలో ఈరోజు సరస్వతి పూజ జరిగింది. కావున భక్తులందరూ కూడా 200 మంది పిల్లలు వచ్చి సరస్వతి పూజ చేసుకున్నారు. ఈ సరస్వతి పూజ చేసుకున్న పిల్లలందరికీ కూడా బాగా చదువులు వచ్చి వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మా అబ్బాయి ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంకి దగ్గరుండి హెల్ప్ చేసి వీళ్ళకి నిజంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియపరుచుకున్నాం. ఎందుకంటే నాకు ఇక్కడ ఎవరో సాయం చేయడానికి పక్కింటోళ్ళు కానీ ఎదురింటోళ్ళు కానీ ఎవరో రారు. మాకు అలాంటిది ఎక్కడి నుండో వచ్చి పిల్లలు మాకు సాయం చేశారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఉండకండి. మన హిందూ ధర్మం కాపాడాలంటే మనమే ఎదురుకు వెళ్ళాలని మేము కోరుకుంటాం. అలాగే మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. శ్రీ వరసిద్ధి వినాయక యోజన సంఘం పెద్ద మార్కెట్ ఉల్లింకల వారి వీధిలో గత 16 సంవత్సరాల నుండి కూడా చేస్తున్నాను. నాకు ఎవరో సాయం కానీ ఏమీ కానీ పక్కింటో కానీ పక్క వాళ్ళు కానీ సాయం చేయడం మానేసి తిరిగి మీరు సౌండ్లు తగ్గించండి, ఈ తగ్గించండి అని మన హిందూ ధర్మాన్ని చాలా కించబడుతున్నారు. చాలా బాధ కలుగుతుంది నాకు. ఈరోజు నా కొడుకు ఫ్రెండ్స్కి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
భీమవరంలో ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. భీమడోలు మండల వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఉంటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. భువనేశ్వర్లో ప్రధాని మోదీ ప్రారంభించిన ఆవాస్ యోజన 2.0 పథకం. భీమవరం నుంచి లైవ్ ను వీక్షించిన కేంద్ర సహాయ మంత్రి వర్మ, కలెక్టర్ నాగరాణి. కాకినాడలోని ఖర్జూర గణపతి ఆధ్వర్యంలో ఘనంగా సరస్వతి పూజ. విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.